హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భరత్ మ్యాథ్స్ మెటీరియల్. మనం ఈరోజు చూసిన టాపిక్ వచ్చేసి లాభ నష్టాలు అండి, ప్రాఫిట్ అండ్ లాస్ అని చెప్పేసి. ప్రాఫిట్ అండ్ లాస్లో మనం మెయిన్గా నేర్చుకోవాల్సిన కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ బేసిక్ కాన్సెప్ట్స్ అనేది మనం ఈ వీడియోలో నేర్చుకోవడం జరుగుతుంది. అలానే ఇంతవరకు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అండ్ అలానే మేము చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ కంపల్సరీ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలానే మీ ఫీడ్బ్యాక్ అనేది కంపల్సరీ కామెంట్లో చేయండి, కామెంట్ మాత్రం ఇవ్వండి. అండ్ టాపిక్లోకి వెళ్తే ప్రాఫిట్ అండ్ లాస్ అండి. ప్రాఫిట్ అండ్ లాస్లో మనం పెద్దగా అన్ని బేసిక్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రాఫిట్ అండ్ లాస్ రెండే వర్డ్స్, రెండే టర్మ్స్ నేర్చుకోవాల్సినవి. ఈ ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది, ఈ రెండు టర్మ్స్ నేర్చుకుంటే సరిపోతుందండి. ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది, లాస్ ఎప్పుడు వస్తుంది. ఒక బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత, ఆఫ్టర్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత అతనికి ఇన్వెస్ట్మెంట్ ఒక 100 రూపీస్ పెట్టాడు. 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బిజినెస్ రన్ అవుతూ ఉంటే అతనికి ఒక పాజిటివ్లో 25 రూపీస్ వచ్చాయనంటే, అంటే లాభంలో 25 రూపీస్, 125 రూపీస్ అనేది అతనికి వచ్చింది అని అంటే, అతని చేతికి 125 రూపీస్ వచ్చింది అని అంటే ఈ 25 రూపీస్ అనేది లాభం అని చెప్పేసి చెప్తాము సింపుల్గా. అంటే మనకి బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చినప్పుడు దాన్ని లాభం అని చెప్తాము. ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికంటే తక్కువ వస్తే 70 or 80, 100 బిలో వచ్చింది అనుకోండి, బిలో ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అనుకోండి, లాస్ అని చెప్పేసి చెప్తూ ఉంటాము. ఈ రెండు టర్మ్స్ చెప్పడానికి మనం ఏం చేస్తామంటే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అని చెప్పేసి అంటాము. కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అని చెప్పేసి అంటాము. కొన్న వేళ అమ్మిన వేళ అని చెప్పేసి అని చెప్తూ ఉంటాము. కొన్న వేళ అమ్మిన వేళ. కొన్న వేళ అంటే ఏంటి, మనం ఆ ఐటమ్ పైన, గూడ్స్ పైన మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అని చెప్తూ ఉంటాం. అమ్మిన వేళ అని అంటే మనం ఎంతకైతే అమ్ముతున్నామో దాన్ని అని చెప్తూ ఉంటాము. ఇన్ కేస్ కొన్న వేళ ఎక్కువ ఉండి అమ్మిన వేళ తక్కువ ఉంటాయి, కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉండి సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంటాయి. కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉండి సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉందంటే, అంటే అమౌంట్ ఎక్కువ పెట్టి కొన్నాడు, తక్కువకి అమ్ముకున్నాడు అని అంటే ఏంటి అన్నట్టు, లాస్ వస్తుంది. ఇక్కడ లాస్ వస్తుంది, అంతే కదా. మనం ఒక 100 రూపీస్ పెట్టి మనం 125 రూపీస్ ఎక్స్పెక్ట్ చేస్తాము, బట్ 70 రూపీస్ వచ్చిందంటే లాస్ వచ్చినట్టే కదా. అంటే కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనకు వచ్చేది ఏంటి అంటే బిజినెస్లో లాస్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ అనేది తక్కువ ఉండి సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉందనంటే, టాలెంటెడ్ పర్సన్ అమౌంట్ తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశాడు, ఎక్కువ అమౌంట్ని రిసీవ్ చేసుకుంటున్నాడు అని అంటే ఏంటన్నట్టు ప్రాఫిట్ వస్తుంది అని అన్నట్టు. మనకి ఇవే రెండు నేర్చుకుంటే సరిపోతుంది. ఇవి రెండు మీకు జనరల్గా తెలిసే ఉంటాయి, బట్ ఏంటి అని అంటే ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనం చెక్ చేసుకోవాలి. దీనికి సంబంధించి ఫార్ములాస్ గీమ్లాస్ ఏమీ అవసరం లేదు. ఫార్ములాస్ అవసరం లేకుండా మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ బిఫోర్ గోయింగ్ దట్, మెయిన్గా మరొక బేసిక్ ఏంటి అని అంటే, ఇప్పుడు సపోజ్ 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఇన్వెస్ట్మెంట్ 100 రూపీస్ అంటే కాస్ట్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ అనుకుంటున్నాను. ఇతనికి సెల్లింగ్ ప్రైస్ అనేది 125 రూపీస్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ అనేది 125 రూపీస్ అవుతుంది. 125 రూపీస్కి అమ్ముకున్నాడు అంటే 25 రూపీస్ లాభం వచ్చింది, 25 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఈ ప్రాఫిట్ అనేది పర్సంటేజ్గా చెప్పాలి అని అంటే ఎప్పుడైనా కూడా కాస్ట్ ప్రైస్ పైన ప్రాఫిట్ పర్సంటేజా లాస్ పర్సంటేజ్ అనేది చెప్పాలి. ఎప్పుడైనా కూడా కంపల్సరీ దేనిపైన చెప్పాలి, కాస్ట్ ప్రైస్ పైన చెప్పాలి. కాస్ట్ ప్రైస్ అంటే పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఇక్కడ ఎంత అనుకున్నాం, మనం 100 అనుకున్నాం కాబట్టి మనం ఎప్పుడైనా కూడా ప్రాఫిట్ అయినా లాస్ అయినా కాస్ట్ ప్రైస్ పైనే పర్సంటేజ్గా క్యాలిక్యులేట్ చేయాలి. సెల్లింగ్ ప్రైస్ పైన ఎప్పుడు కూడా చేయకూడదు. ఇన్ కేస్ క్వశ్చన్స్లో రేర్గా అడుగుతుంటాడు, క్వశ్చన్స్లో ప్రాఫిట్ అనేది సెల్లింగ్ ప్రైస్లో హౌ మచ్ పర్సెంటేజ్ అని చెప్పి క్వశ్చన్స్ అడుగుతుంటాడు. అలాంటి సిచ్యువేషన్స్లో మాత్రమే, క్వశ్చన్ అడిగినప్పుడు మాత్రమే మనం సెల్లింగ్ ప్రైస్ని మనం రిఫరెన్స్గా తీసుకుంటాము. బట్ ఏ క్వశ్చన్ అయినా కూడా ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత, లాస్ పర్సెంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు అని అంటే కంపల్సరీ మనం కాస్ట్ ప్రైస్ పైన ప్రాఫిటా లాసా అనేది క్యాలిక్యులేట్ చేస్తూ ఉండాలి కంపల్సరీ. ఓకేనా, ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అండ్ క్వశ్చన్స్లోకి వెళ్దాం. డైరెక్ట్ క్వశ్చన్స్లో చెప్తూ ఉంటేనే క్వశ్చన్స్ రన్ అవుతూ ఉంటూ మధ్యలోనే మీకు ఈ వీటిపైన ప్రాబ్లమ్స్ మెథడ్స్ ఏ విధంగా వస్తాయని చెప్పేసి క్వశ్చన్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే, ఏ మ్యాన్ బైస్ ఏ సైకిల్ ఫర్ 1400 అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఒక సైకిల్ కాస్ట్ అనేది ఎంత అన్నాడు, బైస్ ఏ సైకిల్ 1400 అండ్ 1400కి కొన్నాడు, 1400 రూపీస్కి కొన్నాడు. ఇదేంటి అన్నట్టు, కాస్ట్ ప్రైస్ అన్నట్టే కదా. కాస్ట్ ప్రైస్ 1400 రూపీస్ పెట్టి కొన్నాడు.
కానీ మళ్ళీ ఏం చేస్తున్నాడు, అమ్ముతున్నాడు. 15% లాస్కే అమ్ముతున్నాడు. 15% లాస్కే అమ్ముతున్నాడు. 15% లాస్ట్కి అమ్ముతున్నాడు. సెల్లింగ్ ప్రైస్ ఎంత అని చెప్పేసి అని క్వశ్చన్. సెల్లింగ్ ప్రైస్ ఎంత అని క్వశ్చన్. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, 15%ని కనుక్కొని ఈ వాల్యూలో నుంచి, కాస్ట్ ప్రైస్లో నుంచి 15% వాల్యూని తీసేస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత అనేది వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ ఎంత అనేది వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ ఎంత అనేది వస్తుంది. అంటే 15% వాల్యూ తెలియాలి. 15% వాల్యూ తెలియాలి. సో నేను ఏం చేస్తున్నానంటే 1400లో జనరల్ క్యాలిక్యులేషన్లో చెప్తున్నాను. 1400లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 15ని నేను 10+5 అని రాస్తున్నా. 10+5 అని రాస్తున్నా. 10% అండ్ 15% అని చెప్పేసి అని మనకి ఈజీ క్యాలిక్యులేషన్ కోసం అని చెప్పేసి అని 10% అండ్ 5%. 10% ఎంత 140. 10% 140 కదా. 5% అంటే ఇందులో సగం కదా, 10లో సగం 5%. అంటే 10% ఎంత వచ్చింది 140. 5% ఏమవుతుంది 70. 140 + 70 అంటే 210. అంటే 210ని సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమవుతుంది 0 9 1190 1190 అవుతుంది. సో ఇది మనకి యాక్చువల్గా ఇలా 15% 17% ఏ విధంగా ఇస్తున్నప్పుడు మనం ఈ విధంగా చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ నేను ఏం చేస్తున్నానంటే జనరల్లీ 1400 పైన 15% మనకి 1400 పైన కంపల్సరీ మనం కొనుక్కోవాల్సింది ఎప్పుడైనా కూడా 1400 కాస్ట్ ప్రైస్నే మనం రిఫరెన్స్గా తీసుకోవాలి. కాస్ట్ ప్రైస్లో 15% లాస్ అంటున్నాడు కాబట్టి 15% లాస్ అని అంటే యాక్చువల్లీ అయితే ఇది 100% అన్నట్టే కదా. ఇది 100% అన్నట్టే కదా. 100% నుంచి 15%ని తీసేస్తున్నాడు. 15%ని వదులుకుంటున్నాడు. ఎందుకంటే తను యూజ్ చేసుకున్న తర్వాత 15%ని తీసేసుకుంటున్నాడు. 15% తీసేసినా కానీ నాకు 85% వస్తే సరిపోతుంది అనుకుంటున్నాడు. అంటే ఇతను అమ్మిన విలువ అనేది సెల్లింగ్ ప్రైస్ అనేది 100లో 15% తీసేస్తే 85%గా అమ్ముతున్నాడు అన్నట్టే కదా. 85%గా అమ్ముతున్నాడు. సో 85%ని క్యాలిక్యులేట్ చేస్తున్నా. 0 0 గెట్ క్యాన్సిల్. 0 0 గెట్ క్యాన్సిల్. 14 × 14 8 1120. 14 8 1120. 14 5 70 1190. అతని సెల్లింగ్ ప్రైస్ ఎంత అన్నట్టు ఇప్పుడు 1190. ఓకేనా. ఇన్ కేస్ ఆఫ్ లాస్ ఎంత అనంటే లాస్ వచ్చేసి 210. లాస్ అంటే డైరెక్ట్ మనం లాసే కనుక్కుంటాం. 1400 ఇంటూ మనకి 15% వాల్యూ అనుకుంటున్నాం. 2 zeros 2 zeros గెట్ క్యాన్సిల్. 14 15 210 210. ఈ విధంగా ఇన్ కేస్ మనకి సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నామో ప్రాసెస్ ఇది అండి. ఏం చేస్తున్నాము 15% లాస్ అంటున్నాడు. 15% లాస్ అంటే అతను సెల్లింగ్ చేసుకోవాల్సింది 85% ఆఫ్ వాల్యూకి చేసుకోవాలి. సో 85% వాల్యూ అనుకుంటున్నాడు డైరెక్ట్. అండ్ ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ లాస్ అని అడిగితే ఎంత లాస్ వచ్చిందంటే లాస్ పర్సెంటేజ్ కాదు, లాస్ ఎంత అని అడిగితే 210 రూపీస్. లాస్ అనేది 210 రూపీస్గా తీసుకోవాలి. ఇది మనం చేయాల్సిన మెథడ్. సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఆన్ సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 651 there is a loss of 7%. లాస్ ఆఫ్ 7%. ఇప్పుడు మనకి ఏమి ఇస్తున్నాడు, సెల్లింగ్ ప్రైస్ ఇస్తున్నాడు. సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఎంత అన్నాడు 651 అన్నాడు. 651 అన్నాడు. 651 అయితే మనకి క్వశ్చన్ ఏమంటున్నాడు, లాస్ ఈజ్ ఏ 7% లాస్ అన్నాడు. అంటే సెల్లింగ్ ప్రైస్లో 7% లాస్ ఉంది అని అంటే, లాస్ అనేది 7% ఉంది అని అంటే ఇది ఎంతకు అమ్ముతున్నట్టు 93%గా అమ్ముతున్నాడు అన్నట్టు. 93%గా అమ్ముతున్నాడు అతని కాస్ట్ ప్రైస్ పైన. ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ ఇచ్చాడా, ఇవ్వలేదు. కాస్ట్ ప్రైస్ ఇచ్చాడా, ఇవ్వలేదు. లాస్ ఇచ్చాడు. లాస్ అని ఇచ్చాడు 7% లాస్ అని ఇచ్చాడు. బట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అని ఇచ్చాడు 651 రూపీస్ అన్నాడు. 651 అన్నాడు. 651 అన్నాడు. 651 అని అంటే యాక్చువల్గా కాస్ట్ ప్రైస్ ఎప్పుడైనా కూడా 100%. 100% 7% లాస్ అని అంటే మనకి ఎంత వాల్యూకి అమ్ముతున్నాడు అన్నట్టు. సెల్లింగ్ ప్రైస్ అనేది 93% అన్నట్టు. 93%కి 651 అయితే మనకి అడుగుతున్న వాల్యూ ఏంటి, కాస్ట్ ఆఫ్ ది ఆర్టికల్ అన్నాడు. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ అంటే మనకి 100% వాల్యూ కావాలి. అంటే 93% వాల్యూ 651 అయితే 651 అనేది 93%కి అయితే 100% వాల్యూ ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తున్నా. 93 1s 3 సింగిల్ డిజిట్ చెక్ చేస్తున్నా. 1s డిజిట్ అనేది 3 టేబుల్లో 1 ఎక్కడ వస్తుంది, 3 టేబుల్లో 1 ఎక్కడ వస్తుంది, 3 7s 21. 3 7s 21.
ఇక్కడ 1 వస్తుంది కాబట్టి 93 7 చెక్ చేస్తున్నా. 7 3 21, 7 9 63, 63 + 2 65, 93 7 అన్నట్టు. 93 7 7 × 100 700, 7 × 100 700. ఇది మనం చెక్ చేసుకునే విధానం. ఎప్పుడైనా మనం క్యాలిక్యులేషన్స్ రాలేదు అని అంటే 1 డిజిట్ని చెక్ చేసుకుంటున్నా. 1 డిజిట్లో 3 ఉంది, ఇక్కడ 1 డిజిట్లో 7 ఉంది. సో మల్టిప్లై ఎక్కడ వస్తుంది? 3 టేబుల్లో 1 ఎక్కడ వస్తుంది? 3 7 వస్తుంది. 3 7 21, 21 ఎక్కడ వస్తుంది అంటే 7తో ఒకసారి చెక్ చేస్తున్నా. 7తో చెక్ చేస్తే 93 7 651, ఆన్సర్ వచ్చింది కదా 700. ఓకేనా? ఇది మనం సింగిల్ స్టెప్లో రాసేయచ్చు. 7% లాస్ అంటున్నాడు అంటే 93% వాల్యూ ఇస్తున్నాడు. 93% వాల్యూ ఏమని ఇచ్చాడు? 651 ఇచ్చాడు. 651 అయితే మనకి 100% వాల్యూ కావాలి, కాస్ట్ ప్రైస్ కావాలి. కాస్ట్ ప్రైస్ కాబట్టి 100% తీసుకుంటున్నా. ఇన్ కేస్ ఆఫ్ మనకి అడిగేది ఏం అడుగుతున్నాడు? ఇన్ కేస్ లాస్ అని అడిగితే 7% వాల్యూ అనుకుంటున్నా. లాస్ అంటే 7% వాల్యూ అనుకుంటున్నా. 7% అంటే 93 7 7 7 49 రూపీస్. 49 రూపీస్ అనేది లాస్. ఇన్ కేస్ లాస్ అడిగితేనేమో 49 రూపీస్, కాస్ట్ ప్రైస్ అడిగితేనేమో 700 రూపీస్. క్వశ్చన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? థర్డ్ వన్. ఏ మిల్క్ మ్యాన్ బాట్ 7 liters ఆఫ్ మిల్క్ ఫర్ 630. ఓకే, 70 liters ఆఫ్ వాటర్, 70 liters ఆఫ్ మిల్క్ని 630 రూపీస్కి కొన్నాడు. ఓకే, 630 రూపీస్కి కొన్నాడు. కొన్ని ఏం చేస్తున్నాడు? 5 liters ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాడు. 70 liters అనేది మిల్క్ అనేది ప్యూర్ మిల్క్ అన్నట్టు. ఇప్పుడు 70కి 5 liters ఆఫ్ 5 liters మనం ఏం చేస్తున్నాడు? 5 litersని వాటర్ యాడ్ చేసేసి మళ్ళీ ఏం చేస్తున్నాడు? 630 రూపీస్కి అమ్ముతున్నాడు. 630 రూపీస్కి అమ్ముతున్నాడా? సారీ, 5 liters యాడ్ చేసేసి నెక్స్ట్ ఏం చేస్తున్నాడు? పర్ లీటర్ 9 రూపీస్ చొప్పున అమ్ముతున్నాడంట. పర్ లీటర్ 9 రూపీస్ చొప్పున అమ్ముతున్నాడు. అయితే అతని ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? ఇతని ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అడుగుతున్నాడు. దీన్ని సింపుల్గా ఆలోచించి ఆన్సర్ చేద్దామండి. లాజిక్గా ఆలోచించి అంటే లెంతీగా ఆలోచించి ఆన్సర్ చేయడం కంటే ఈ సింపుల్గా ఆలోచిద్దాం. సింపుల్గా ఆలోచిస్తే 70 liters ఆఫ్ మిల్క్ పైన 630 రూపీస్ స్పెండ్ చేస్తున్నాడు అంటే అతనికి 9 రూపీస్ ప్రాఫిట్ అయినా వస్తుంది. ఓకేనా? 9 రూపీస్ ప్రాఫిట్ అయినా వస్తుంది. సరే, అదంతా పక్కన పెడితే అతను ఇన్వెస్ట్మెంట్ చేస్తే 630 రూపీసే కదా. 630 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. ఓకే, 630 రూపీస్ పైన మనం ఎప్పుడైనా కూడా పర్సంటేజ్ కనుక్కుంటాం. మనకు అడిగింది ఏంటి? పర్సంటేజ్ కాబట్టి వాట్ పర్సెంట్ ఆఫ్ హిస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అని అడిగినాడు. 630 రూపీస్ పైన మనం ప్రాఫిట్ పర్సెంటేజ్ అనుకుంటాం. అంటే కాస్ట్ ప్రైస్ అనేది 630 రూపీసే. అతను ఇన్వెస్ట్మెంట్ చేసింది 630 రూపీసే. అతనికి ప్రాఫిట్ ఎక్కడ వస్తుంది? ఈ 5 liters పైన ప్రాఫిట్ వస్తుంది కదా. 5 liters పైన ప్రాఫిట్ వస్తుంది. ఈ 5 liters అనేది ఈచ్ లీటర్కి ఎంత అమ్ముతున్నాడు? 9 liters చొప్పున అమ్ముతున్నాడు. 9 liters చొప్పున అమ్ముతున్నాడు. 5 × 9 అంటే 45 రూపీస్ అనేది ప్రాఫిట్ వస్తుంది అంటే కదా. ఇప్పుడు 5 liters × 9, ఈ ఎక్స్ట్రా 5 liters అనేది వాడికి ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ అనేది ఈచ్ వన్ లీటర్ ఎంత? 9 రూపీస్. 9 × 5 అంటే 45 రూపీస్ అనేది ప్రాఫిట్ వస్తుంది. దీన్ని పర్సంటేజ్గా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 0 0 గెట్ క్యాన్సల్. 7 9 7 9 5 50/7, 50/7, 7 7 49, 1/7, 7 1/7 పర్సెంటేజ్ ప్రాఫిట్. 7 1/7 ప్రాఫిట్ అని చెప్పేసి అర్థం. కావాలంటే చెక్ చేయండి. 75 × 9, 75 లీటర్స్ని ఈచ్ వన్ 9 liters చొప్పున క్యాలిక్యులేట్ చేస్తే 75 × 9, 9 7 630, 9 5 45, 675. అతనికి వచ్చేది 675. సెల్లింగ్ ప్రైస్ 675 రూపీస్ వస్తుంది. కానీ అతను ఇన్వెస్ట్మెంట్ చేసింది 630 రూపీస్ పైన. 630 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 100 రూపీస్ 100% కనుక్కుంటా. పర్సెంటేజ్ కాబట్టి 100 వేసుకుంటున్నా. 630 అనేది 100% అయితే అతని ప్రాఫిట్ అనేది ఎంత? 630 పైన 45 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తే 0 0 క్యాన్సల్, మళ్ళీ ఇదే ఆన్సర్ వస్తుంది. సో నేనేం చేస్తున్నా? ఎక్స్ట్రా కలిపిన 5 litersని ఈచ్ 1 liter 9 రూపీస్ చూపున్నాడు అన్నాడు కాబట్టి 5 × 9 అంటే 45. 45/630 × 100, 50/7, 7 1/7 పర్సెంటేజ్ అని అర్థం. ప్రాఫిట్ ఎంత ఇప్పుడు? 7 1/7 పర్సెంటేజ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? ఫోర్త్ వన్ వచ్చేసి ఏ మ్యాన్ బాట్ అన్ ఓల్డ్ టైప్రైటర్ ఫర్ 1200 రూపీస్. ఒక 1200 రూపీస్ని కొన్నాడు అంటే కాస్ట్ ప్రైజే.
కాస్ట్ ప్రైస్ 1200 రూపీస్ అండ్ స్పెంట్ 200 ఆన్ ఇట్స్ రిపేర్కి 200 రూపీస్ని స్పెండ్ చేశాడు ఫర్ రిపేర్ 200 రూపీస్ అండ్ హీ సోల్డ్ ఫర్ 1680 రూపీస్కి. సరే, అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1680 రూపీస్. బట్ ఇతను 1200 కాస్ట్ ప్రైస్, ఈ 200 కూడా అతని జేబులో నుంచి పెట్టుకున్నట్టే కదా రిపేర్కి. అతను కూడా ఇప్పుడు 1200 అనేది కాస్ట్ ప్రైస్, అతను ఒక ఐటమ్ని తీసుకొచ్చినాక ఒక ఆర్టికల్ని 1200 రూపీస్కి తీసుకొచ్చాడు, టైప్ రైటర్ మిషన్ని తీసుకొచ్చిన తర్వాత అది పాతది కాబట్టి 200 రూపీస్ ఎక్స్పెండిచర్ చేసి దానిపైన మళ్ళీ 200 రూపీస్ పెట్టి రిపేర్ చేపిస్తే అతనికి మొత్తం కాస్ట్ ప్రైస్ ఎంత అని చెప్పొచ్చు? ఇప్పుడు మనం టోటల్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 1400 రూపీస్ అని చెప్పొచ్చు. 1400 రూపీస్ ఎక్స్పెండిచర్ చేసి 1680ని తీసుకుంటున్నాడు. అమ్మితే 1680కి అమ్మాడు. మళ్ళీ అమ్మితే అతనికి లాభం ఎంత వచ్చింది? 280 రూపీస్ వచ్చింది. 280 రూపీస్ లాభం వచ్చింది. ఈ లాభం అనేది హౌ మచ్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు. హౌ మచ్ పర్సెంటేజ్ అంటే దీని మీద కాదు, మనం ఫస్ట్ కొన్నది దీని మీద కాదు, అతను మొత్తం ఎక్స్పెండిచర్ చేసింది ఎంత? 1400 రూపీస్ అనేది ఎక్స్పెండిచర్ చేశాడు కాబట్టి 1400 పైన 1400 అనేది 100% అయితే 280 అనేది ఎంత అని అడుగుతున్నాడు. 2 zeros get cancel, 14 1s 14 2s 20% అనేది మనం తీసుకోవాలి. కాస్ట్ ప్రైస్ అనేది 1400 రూపీస్ అవుతుంది. 280 అనేది అతను ప్రాఫిట్ అవుతుంది. 1680 అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. 200 అనేది ఓన్లీ ఐటమ్ తీసుకొచ్చుకోవడానికి, కానీ రిపేర్స్కి 200 స్పెండ్ చేశారు కాబట్టి 1400 రూపీస్ అనేది టోటల్ కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఓకేనా? మనం ప్రాఫిట్ అనేది 280 రూపీస్ అనేది మనం కాస్ట్ ప్రైస్ 1400 రూపీస్ పైన క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి 280 by 1400 into 100. ఓకే, ఇది ప్రాసెస్. అండ్ ఫిఫ్త్ వన్ ఏమంటున్నాడు? కృష్ణ బాట్ ఏ కెమెరా అండ్ paid 20% less than its original price. He sold it at 40% profit on the price of the he had paid. అతను ఎంతైతే పే చేస్తాడో దానిపైన 40% చూసుకుంటున్నాడు. సో క్వశ్చన్ ఏమంటున్నాడు తెలుగునే వాళ్ళు చూడండి. కృష్ణ అనేవాడు ఒక కెమెరాని బై చేశాడు. అది ఎంత ప్రైస్ అనేది కెమెరా అనేది మనకు తెలియదు కాబట్టి కెమెరా ప్రైస్ అనేది నేను కాస్ట్ ప్రైస్ అనేది 100 రూపీస్ అనుకుంటున్నా. ఓకే, 100 రూపీస్ అనుకుంటే అతను 100 రూపీస్ పే చేశాడా? ఫస్ట్ కొన్నప్పుడు 100 రూపీస్ పే చేయలేదు. 100 రూపీస్ పైన ఎంత పే చేశాడు? 20% లెస్ చేశాడు. 20% లెస్ చేశాడనంటే 80% పే చేశాడన్నట్టే కదా. 80% పే చేశాడు. 80% అంటే ఫ్రాక్షన్ ఏంటి? 4/5. సో 4/5 తీసుకుంటున్నా ఇంటూ నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఇక్కడ వచ్చాక ఆగాడా? లేదు. అతనికి కెమెరా నచ్చిందో నచ్చలేదో, బట్ మళ్ళీ రీసేల్ చేశాడు. అతను అమ్ముతున్నప్పుడు ఏం చేశాడు? 40% ప్రాఫిట్ చూసుకున్నాడు. యాక్చువల్గా 40% ప్రాఫిట్ అని అంటే 40% మన ఫ్రాక్షన్ ఏంటిది? 2/5. ఇతను ప్రాఫిట్ చూసుకోవాలంటే 5 పార్ట్స్ పైన 2 పార్ట్స్ చూసుకోవాలంటే 7/5 కదా. 7/5 40% ప్రాఫిట్ కాబట్టి 7/5 చేస్తున్నాడు. అంటే అతను 5 రూపీస్ అనేది స్పెండ్ చేస్తే 7 పార్ట్స్ అనేది వస్తున్నాయి. 7 పార్ట్స్ వస్తున్నాయంటే 2 పార్ట్స్ అనేది వాటికి ప్రాఫిట్ అని చెప్పేసి అర్థం. అంటే 7/5 అనేది తీసుకుంటున్నాడు. ఇదేంటి? 20% లెస్ అని. ఈ ఫ్రాక్షన్ దేనికి? 40% ప్రాఫిట్ అని చెప్పేసి అని. ఆన్ ఇతను పే చేసిన దానిపైనే హౌ మచ్ ఆఫ్ హీ పెయిడ్ ఆన్ దిస్ ఐటమ్ అని చెప్పేసి అని. ఈ ఐటమ్ పైన అతను ఎంత పే చేస్తాడో దానిపైన 40% చూసుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ నేను మల్టిప్లై చేస్తున్నా. 5 5s 25, 25 4s 4 4s 16, 16 7s 112. అంటే ఇప్పుడు కాస్ట్ ప్రైస్ అనేది 100 అయితే 112 రూపీస్ వచ్చాయి. అతనికి 112 రూపీస్ వచ్చాయి. అతను ఏమడుతున్నాడు క్వశ్చన్ కూడా? యాక్చువల్ కెమెరా ప్రైస్ కంటే అతను ఎంత ఎక్కువ ప్రాఫిట్ని పొందాడని చెప్పేసి అర్థం. అంటే ఎంత ఎక్కువ పొందాడు? 12% ప్రాఫిట్ని ఎక్కువగా గెయిన్ చేశాడని అర్థం యాక్చువల్ కాస్ట్ ప్రైస్ పైన. ఓకేనా? ఇది మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఈజ్ ద 95% ఆన్ ది సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఈజ్ ద 95% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ తెలిస్తే మనకి కాస్ట్ ప్రైస్ చెప్పొచ్చు. సెల్లింగ్ ప్రైస్ 100 అనుకుంటే 95% అంటే 95 రూపీస్గా అమ్ముతున్నాడు. కాస్ట్ ప్రైస్ అనేది 95% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అన్నాడు.
అంటే మనకి ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ తెలియాలి. సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే కొన్న వేల, అమ్మిన వేల, కొన్న వేల. సెల్లింగ్ ప్రైస్ పైన అంటే అమ్మిన వేల పైన, కొన్న వేల అనేది అమ్మిన వేల పైన 90% అన్నాడు. అయితే అతని క్వశ్చన్ ఏమంటున్నా, వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ అన్నాడు. ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ఎంత ప్రాఫిట్ వచ్చింది. యాక్చువల్గా 95 రూపీస్ ఉండేది. యాక్చువల్గా కొన్నాడు ఎంత, 95 రూపీస్ కొన్నాడు. అమ్మింది ఎంత, 100 రూపీస్కి అమ్మాడు. అంటే 5 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. 5 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. కానీ దేనిపైన, కొన్నది 95 రూపీసే కదా, 95 రూపీస్ పైన ప్రాఫిట్ వచ్చింది. ఓకే, 5 1s 5 19s, 5 1s 5 19s. 100/19 అంటే 19 5s 95, 95 5/19, 5/19, 5/19 పర్సెంటేజ్, 5/9% అని అర్థం. ఓకేనా అండి, ఇది మనం చేయాల్సిన లాజిక్స్. ఇప్పుడు ఎట్లా అంటే మనకి జనరల్గా చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి. ఏమంటున్నాడు, 95 రూపీస్ స్పెండ్ చేశాడు, 100 రూపీస్ అమ్మాడు. అంటే అతనికి 5 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. కానీ దేనిపైన పర్సెంటేజ్ అనేది 95 పైన పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100. 5 1s 5 19s, 5 1s 5 19s. 100/19 అంటే 19 1s 19, 19 5s 95. 95 అంటే ఇంకెంత రిమైనింగ్ ఉంటుంది, 5 రిమైనింగ్ ఉంటుంది. బై 19, 5/19%. ప్రాఫిట్ అనేది 5/19% అనేది ప్రాఫిట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ అండి వీడియోలో. ఇంకా మేము క్వశ్చన్స్ చేయమని కాదు, ఇంకా క్వశ్చన్ చేస్తాము. బట్ మాకు సఫిషియెంట్ టైం సరిపోక కొంచెం కొన్ని క్వశ్చన్స్ మాత్రమే, బేసిక్ క్వశ్చన్స్ ఒక వీడియోలో, కొంచెం లెవెల్ ఉన్న ప్రాబ్లమ్స్ని ఒక వీడియోలో చేస్తూ ఒక లెవెల్ టు లెవెల్ అనేది వెళ్తున్నాం. సో ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే, బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఏ మ్యాన్ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25% ఆఫ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. 25% ప్రాఫిట్ ఆన్ సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. అంటే కాస్ట్ ప్రైస్ ఇవ్వలేదు, ఇక్కడ కూడా కాస్ట్ ప్రైస్ అనేది ఇవ్వలేదు. బట్ ప్రాఫిట్ అనేది, అతని ప్రాఫిట్ అనేది సెల్లింగ్ ప్రైస్ పైన 25% అన్నాడు. సెల్లింగ్ ప్రైస్ పైన 25% అన్నాడు. అంటే మనకి సెల్లింగ్ ప్రైస్ తెలిస్తే 25% చెప్పచ్చు. అంటే కొన్న వేల, లాభమా నష్టమా తెలియదు, లాభము ఇక్కడ మనకి వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ అనేది అమ్మిన వేల. ఒక వ్యక్తి ఒక వస్తువుని అమ్మినప్పుడు వచ్చిన లాభం అనేది అమ్మిన వేలలో 25% అన్నాడు. అమ్మిన వేల 100 అనుకుంటే లాభం అనేది 25 అవుతుంది. అప్పుడు కొన్న వేల ఏమవుతుంది, 75 అవుతుంది. 75 అవుతుంది. ఎందుకంటే 75 + 25 అంటే 100 రూపీస్కి అమ్ముతున్నాడు. అంటే ప్రాఫిట్ అనేది 25 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ప్రాఫిట్ ఎంత యాక్చువల్గా 25. ఎందులో 75లో, 75లోనే 25 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అంటే 25 రూపీస్ ప్రాఫిట్ అనేది 75 రూపీస్లో వచ్చింది. పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100. 25 1s 25 3s, 100/3 మీన్స్ 33 1/3% అని అర్థం. 33 1/3% అని అర్థం. ఇవి బేసిక్ క్వశ్చన్స్ అండి. ఈ బేసిక్ క్వశ్చన్స్ని చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఇలాంటి లాజిక్స్ అర్థమవుతాయి. ప్రాఫిట్ అండ్ లాసెస్లో మనకి క్వశ్చన్స్ అనేది ఏ విధంగా ఇచ్చినా కూడా చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ దీనికి సంబంధించి లెవెలింగ్ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయని చెప్పేసి అని చెక్ చేద్దాం. అండ్ కొంచెం ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని కూడా చెక్ చేద్దాం. ఇవి ఇంపార్టెంట్ కాదు, బేసిక్ క్వశ్చన్స్ అండి. బేసిక్ క్వశ్చన్స్ని కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో డెఫినెట్లీ మనం ప్రాబ్లమ్స్ని చెక్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి. కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి. మేము చెప్పాము టెలిగ్రామ్ యాప్లో జాయిన్ అవ్వాలనుకున్న వారు జాయిన్ అవ్వండి. అండ్ అందులో మేము ఇస్తున్న క్వశ్చన్స్ అనేవి మీకు ప్రాక్టీస్ సెషన్గా యూజ్ అవుతుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లాసెస్లో మీకు ఇంకా మంచి సబ్జెక్ట్ని అందిస్తామని చెప్పేసి అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.